తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో కోవిడ్ మళ్ళీ వచ్చింది. ఈ మాట వింటే అందరికీ భయమేస్తూ ఉంది. ఎక్కడో సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్లో కేసులు నమోదయ్యాయి. విపరీతంగా కేసులు నమోదయ్యాయి. డెత్స్ కూడా ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు భారత్లో కూడా కోవిడ్ కలకలం సృష్టిస్తుంది. మళ్ళీ కోవిడ్ వచ్చింది అని అంటున్నారు. మరి నిజమేనా ఇది? సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. అన్ని వేవ్స్ చేశాను ఇంటర్వ్యూస్ మీతోని. మళ్ళీ కోవిడ్ వచ్చింది, అందరూ కలవరపడుతూ ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సెలబ్రిటీస్లో కోవిడ్ టెస్ట్ పాజిటివ్ రాగానే మన ఇండియాలో కోవిడ్ వచ్చిందని అందరికీ అర్థమవుతుంది. ఏం చెప్తారు డాక్టర్ గారు? నిజానికి ఏమిటంటే కోవిడ్ ఎప్పుడు ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోలేదండి 2020 నుంచి. అయితే ఏమిటంటే ఈ మధ్య కాలంలో ఒక సెలబ్రిటీకి కోవిడ్ రావడం వల్ల హైదరాబాద్ నగరం మళ్ళీ కలకలం మొదలైంది. ఒక ఆస్ట్రేలియన్ ఆటగాడు ఈ మధ్యలో ఐపీఎల్ ఆడుతూ మధ్యలో చిన్న బ్రేక్ వచ్చి వాళ్ళందరూ మాల్దీవ్స్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మధ్యలో బ్రేక్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ అప్పుడు బ్రేక్ వచ్చింది కోవిడ్ ఈ ఐపీఎల్కి మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడు ఆయన రాలేదు. ఎందుకు రాలేదు అని చూస్తే ఇది కారణమని సమాచారం నిన్నటిది మనది. సరే, అది ఎందువల్ల వచ్చింది పూర్వపరాలు మనం తర్వాత మాట్లాడతాం. అందరికీ తెలియాల్సింది ఏంటంటే 2020 నుంచి కూడా కోవిడ్ అన్నది ఎక్కడికి వెళ్ళిపోలేదు. అంత ప్రమాదం కానీ అన్ని కేసులు కానీ లేవు. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే 777 మిలియన్లు కేసులు వచ్చాయి. 7 మిలియన్లు జరిగిపోయారు. మన వ్యాక్సిన్ చూసుకుంటే 13.6 బిలియన్లు డోసులు ఇచ్చారు. అంటే ఇంత ముఖ్యత ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఎక్కువ మంది ఆలోచన ఏమిటంటే ఇది ఒక ఎండమిక్ అయిపోయింది, అంటే స్థానికంగా అయిపోయింది కొన్ని చోట్ల. ఏ కారణం వల్ల తెలియదు కానీ ఏషియా ఖండంలో ఈ మధ్యకాలంలో కేసులు ఎక్కువ నమోదయ్యాయి. సంపన్న ప్రాంతం సింగపూర్, అంటే సింగపూర్ కానీ హాంకాంగ్ కూడా, అలాగే థాయిలాండ్ చాలా హైజీన్. థాయిలాండ్ అయితే కనీసం పర్యాటక ప్రదేశం అనుకోవచ్చు. మొత్తం మీద థాయిలాండ్లో అయితే 70,000 పైనట్టండి, హాంకాంగ్లో 1,400, సింగపూర్లో అయితే నా దగ్గర 2,000. మెయిన్ ఏమిటంటే సింగపూర్లో కొన్ని మరణాలు కూడా జరిగాయి. ఇప్పుడు భారతదేశం పరిస్థితి వద్దాం. ఇంకా ప్రతిరోజు 257 కేసులు భారతదేశం నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లేకపోయినా కానీ ఇప్పుడు మహారాష్ట్రలో అనుకోండి దగ్గర 69 కేసులు గత నెలలో, ఇప్పటి నుంచి గత నెలలో. అలాగే తమిళనాడు దగ్గర 45, కేరళలో కొన్ని కేసులు ఇట్లా నమోదవుతుంది. ఇంకోటి ఏమిటంటే 2 రోజుల కింద వచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే మహారాష్ట్రలో కేఈఎం అని ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ 2 పేషెంట్ల గురించి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నిజానికి ఏమిటంటే ఇద్దరు కూడా ఒక 14 సంవత్సరాల అబ్బాయి, 59 సంవత్సరాల వ్యక్తి. 14 సంవత్సరాల అబ్బాయి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి, 59 సంవత్సరాల అతనికి ఏమిటంటే క్యాన్సర్. చనిపోయిన తర్వాత కోవిడ్ టెస్ట్ చేస్తారట అక్కడ ప్రోటోకాల్ అని, ఏమన్నా కానీ వ్యాప్తి చెందట్లేదా అని. అలా చూస్తే వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. తర్వాత అందరూ గమనించాల్సింది ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు క్లియర్గా నిర్ద్వందంగా ఏం చెప్పిందంటే ఇది కోవిడ్ వల్ల మరణం కాదు. ఎందుకంటే ఇద్దరికి కూడా సిటీ స్కాన్ ఏదైతే చెస్ట్ చేస్తే ఏదైతే ప్రామాణికం నార్మల్ ఉంది. అంటే ఇక్కడ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కానీ ఇక్కడ ఈ క్యాన్సర్ వల్ల కానీ జరిగిపోవడం జరిగింది. అదే కాకుండా గత 2 నెలల్లో 15 కేసులు నమోదైంది. అదృష్టం ఇది అందరికంటే ముఖ్యంగా తెలియాల్సింది, ఇంతవరకు భారతదేశంలో నమోదైన కేసులు కానీ వేటి వల్ల కూడా హాస్పిటలైజేషన్, అంటే హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం పడలేదు. చాలా మైల్డ్ కేసులు, అన్ని మామూలు జ్వరం లాంటివి వచ్చింది. ఇప్పుడు ఇదే పరిస్థితి ముందు ఉంటుందా, ఎన్ని కేసులు ఎలా ఉంటాయని ఇప్పుడైతే మనం చెప్పలేము. ఇప్పుడు కోవిడ్ వచ్చిందని ఎక్కడ ఇంతవరకు కూడా భారతదేశంలో నిన్నే ఒక పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వారు, నేషనల్ డిజీజ్ కంట్రోల్ సెంటర్, ఇంకా మిగతావన్నీ కూడా ఎమర్జెన్సీ రియాక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వీళ్ళందరూ కూర్చొని ఆల్రెడీ ఒకసారి ఈ కేసులు వచ్చినట్టు దృష్ట్యా మీటింగ్ పెట్టారు. అందరి అభిప్రాయం కూడా ఏమిటంటే చాలా పక్కగా సర్వేలెన్స్ జరుగుతుంది. అంటే సర్వేలెన్స్ అంటే పక్కాగా ఒక బ్యాగ్ అకౌంట్ లాగా చూస్తున్నాం, ఎక్కడ కూడా పరిస్థితిని దాటిపోలేదు, భయపడాల్సింది అయితే ఏమీ లేదు. అందుకంటే రాకపోకలు కానీ వ్యవహారం కానీ ఏదైతే పాతకాలంలో కోవిడ్ టైంలో మనం మాస్క్ వేసుకోవాలి అని ఇలాంటివి లేవు. ఈవెన్
ఏదైతే సింగపూర్లో కూడా కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటించండి, ఏదైతే హైజీన్ పాటించండి అని తప్ప ఇంతవరకు మాస్క్ అలాంటివి ఇంకా రాలేదు. మామూలుగా దేశం నడుస్తూనే ఉంది. ఎక్కడో మాట గమనించాల్సింది ఏమిటంటే అంత పీక్ కోవిడ్లో కూడా కొన్ని దేశాలు లాక్డౌన్ పాటించలేదు. ఉదాహరణకి స్వీడన్, తైవాన్, అసలు ఇలా దేశాలకు లాక్డౌన్ లేదండి, పాటించాలి కదా. అంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే ఈ అక్కడ పేషెంట్స్, వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళందరూ అర్థం చేసుకునే వాళ్ళు. ఈ సోషల్ డిస్టెన్స్ అంటే ఇది, జనాభా ఎంత ఉందండి చిన్న చిన్న యూరోప్ దేశాల్లో, భారతదేశం అంటే 140 కోట్లు, ఇక్కడ అన్నది అలా జరగదు. కాబట్టి ఇక్కడ విధించక తప్పలేదు ఇలాంటివన్నీ. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు మెయిన్ ఒకటే పాయింట్, హిందూలో ఒక మంచి వ్యాసం వచ్చింది, హిందీ అనేటువంటి వార్తాపత్రికలో. ఏమిటంటే కోవిడ్ గురించి ప్రజలు మర్చిపోయారు. అంటే కావాలని మర్చిపోతున్నారు, దాన్ని ప్రిటెండ్ చేస్తున్నారు రాలేదు అన్నట్టు. ఎందుకంటే 2020-21లో జరిగినది ఎట్టి పరిస్థితుల్లో సంతోషం కాదు, అది కాదు, అసలు నమ్మశక్యం కానీ ఎప్పుడూ గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం కానే కాదు. అంత ప్రమాదం మానవాళికి జరిగింది. ప్రతి కుటుంబంలో, చుట్టాల్లో, బంధువుల్లో ఎవరో ఒకరు ప్రమాదం జరిగిపోవడం కూడా జరిగింది. ఇంత లోపల అప్పటికి ఇప్పుడు జరిగింది ఏమిటంటే కోవిడ్ రావడం వల్ల ఒకటి ఇమ్యూనిటీ పెరిగింది, రోగ నిరోధక వ్యవస్థ, రెండోది వ్యాక్సిన్ ఒకటి వచ్చింది, చాలా సంజీవిని. ఇవన్నిటి వల్ల అప్పటి పరిస్థితి ఇప్పుడు ఒకటి కాదు. అందువల్ల కోవిడ్ వచ్చినా కానీ ఇప్పుడు దానికి ఇమ్యూనిటీ అంటే హెర్డ్ ఇమ్యూనిటీ అని ఎక్కువ మంది శాతంలో రావడం వల్ల ఆ ప్రమాద సూచనలు, గంటికలు, ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్ మీదకి వెళ్లాల్సిన అవసరాలు ఇప్పుడు లేనే లేవు. 257 కేసులు కూడా ఒక్క కేసు కూడా హాస్పిటల్లో అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎంత పటిష్టంగా అందరికీ ఇమ్యూనిటీ వచ్చేసింది. సో ఎందుకని ఇబ్బంది అయితే లేదు. అయితే డాక్టర్ గారు, కోవిడ్ ఎప్పుడు ఉంది మనతోని అంటే ఇప్పుడు వేరియంట్స్ గురించి మాట్లాడుతున్నారు, కొత్త స్ట్రెయిన్ అంటున్నారు, నిజమేనా ఇప్పుడున్నది? అంటే వైరస్ తాలూకు లక్షణం ఏంటంటే రూపాంతరం, దాన్నే మ్యూటేషన్ అంటారు. అది సహజం ప్రతి వైరస్ కూడా. అంటే అందులో రకరకాల పేర్లు పెట్టారు, JN.1 అన్నారు, ఓమిక్రాన్ అన్నారు, JN.1లో ఇంకా దానికి పద్ధతులు ఇవన్నీ మారుతున్నాయి. కానీ వైరస్ అన్నది ఏదైతే ఉందో దాని తాలూకు లక్షణం కానీ దాని తాలూకు రూపాంతరం శక్తి అన్నది అదే ఉంటుంది, అదే మారదు. మనకి కావాల్సింది ఏమిటంటే ఏదైతే 2021లో విపరీతన ప్రమాదాలు వచ్చి అసలు ఆక్సిజన్ కోసం కష్టపడి బెడ్స్ లేని పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఆంధ్ర రాష్ట్రాలు చూసాయో అలాంటిది రావడానికి పరిస్థితి ఎందుకు లేవు? ఎందుకంటే కారణాలు ఇవి. ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకున్నారు, చాలా మందికి ఇమ్యూనిటీ వచ్చింది. ఒక్కటే చిన్న వ్యాక్సిన్ గురించి అందరూ గమనించాల్సింది ఏంటంటే బూస్టర్ డోస్ అన్నది వేసుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఈవెన్ డాక్టర్లు, మెడికల్ వర్కర్స్ అందరూ కూడా ఎంత వేసుకున్నారో అని తెలిసిన 1% వేసుకున్నారు. అవును, ఎందుకంటే దాని మీద రకరకాల కథనాలు వచ్చాయి కదా. అలాగే ఇప్పుడు లాంగ్ కోవిడ్ అనుకోండి, ఈ మధ్య కాలంలో కోవిడ్ మర్చిపోయి లాంగ్ కోవిడ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. లాంగ్ కోవిడ్ అనేది 6% వచ్చింది. ఏదో వీక్నెస్ ఉండడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, అసలు పని చేయలేకపోవడం, కారణం ఏం లేదు, ట్రీట్మెంట్ ఏం లేదు, అది నడుస్తూ ఉంది. కోవిడ్ గురించి అసలు మర్చిపోయారు, కావాలన్నా ఏదో వచ్చింది అలాగ ఒక పీడకల్లా. ఆ విధంగా కూడా ఎందుకంటే లేకపోతే ఎన్ని సంవత్సరాల నుండి ఇప్పుడు అన్ని లాక్డౌన్లో వచ్చి ఎంత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 4వ నంబర్ వరకు ఆర్థిక పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా కోవిడ్ లేదు అని కాదు, కోవిడ్ ఉన్నా కూడా కోవిడ్తోనే సహజీవనం చేయాలనేటువంటి ఒక నానుడికి వాళ్ళందరూ కూడా తలవగ్గి ఇప్పుడు లైఫ్ గడుస్తూ ఉంది. మరి సింగపూర్, హాంకాంగ్, ఈ థాయిలాండ్లలో ఎందుకు ఇంత ఎక్కువ కేసులు వచ్చేసాయి? అది దానికి వాళ్ళు పరిశోధన చేయాలి. పర్టికులర్గా ఏమిటంటే ఈ ఏషియన్ ఖండంలో ఈ దేశాలు రావడం, అందులోనే సింగపూర్ అంటే చాలా చాలా చక్కగా పారిశ్రామిక ఉండేటువంటి దేశం, హాంకాంగ్ కూడా. దానికి కొన్ని కారణాలు వెతకాల్సి ఉంటుంది, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఇక్కడైతే ఇప్పుడు మేము దగ్గు, జలుబు, జ్వరం ఏమైనా వస్తే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతానికి అంత లేదు. ప్రస్తుతానికి ఎందుకంటే కోవిడ్ వచ్చినా కూడా చాలా తక్కువ, ఇబ్బందికరం తక్కువ కాబట్టి, ప్రమాదకరం లేదు కాబట్టి. అయితే ఏమిటంటే ఒక ప్రోటోకాల్ లాగా ఇప్పుడు ఆపరేషన్ చేసే ముందు కానీ లేకపోతే ఎవరికైనా జలుబు దగ్గు ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఒకసారి మిగతా టెస్ట్లు ఏమైనా టైఫాయిడ్ కాదా, మలేరియా కాదని టెస్ట్ చేసినట్టే కోవిడ్ కాదని ఒకసారి టెస్ట్ చేసుకోవడం, దానివల్ల తప్పేం లేదు, దానివల్ల దాని ఉపయోగమే ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు, మాకు వేసిన వ్యాక్సిన్ తాలూకా ప్రభావం తగ్గిపోవడం వల్ల మళ్ళీ కేసులు నమోదవుతున్నాయి అనుకోవచ్చా? అంటే ఇవన్నీ అనాలిసిస్ చేస్తేనే తెలుస్తుంది. అంటే అక్కడ ఏముంటుంది, ఇప్పుడు మాటకు సింగపూర్ అనుకోండి, అక్కడ ఏ రకం వ్యాక్సిన్ వాడారు, మన దగ్గర ఏ రకం వ్యాక్సిన్ వాడాము. ఇప్పుడు మనకి ఇన్ని కేసులు వచ్చి ఇంత జనాభా ఉండాల్సినటువంటి భారతదేశంలో కంటిన్యూస్గా జనసమ్మర్దం ఉంటూ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో అసలు ఏంటంటే బస్ స్టాండ్ కన్నా ఎక్కువ ఇప్పుడు సమ్మర్దం కనబడుతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా మాస్క్ వేసుకోవట్లేదు. ఇన్ని ఉండి కూడా మన దేశంలో 250 దగ్గర ఎందుకు ఆగాయి? లేకపోతే థాయిలాండ్ అంత బుల్లి దేశం, చిన్న దేశంలో మరి 70,000 ఎందుకు వచ్చాయి? అక్కడ ప్రజల తాలూకు ఇమ్యూనిటీ అన్నా తక్కువ ఉండాలి, వ్యాక్సిన్ అన్నా తక్కువ ఉండాలి.
ఇంకో కారణం అందరూ చెప్పేది ఏంటంటే ఎవరైతే వ్యాక్సిన్ అని మాట్లాడినప్పుడు సంపన్న దేశాలు ఎక్కువగా దాన్ని లాగేసుకున్నారు. ఎక్కడో మాటకి ఇప్పుడు ఆఫ్రికా ఖండం అనుకోండి, అక్కడ వాళ్ళకి చాలా మందికి వ్యాక్సిన్ అందలేదు. అక్కడ నుంచి ప్రయాణం చేసి వచ్చినట్టుగా వాళ్ళలో కానీ ఏమైనా సంక్రమించిందో మనకు తెలియదు. అందువల్ల దానికి కారణాలు వెతకడం అంటే మొత్తం మీద వచ్చిన కేసులు ఒకటే ప్రమాద సూచన ఏమిటి అంటే సింగపూర్లో డెఫినెట్గా మరణాలు జరగదు. మరణాలు ఎప్పుడు జరుగుతాయంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు రెస్పిరేటరీ ప్రాబ్లంలో కానీ లంగ్లో కానీ దానికి బ్రెయిన్లో ప్రవేశిస్తే వస్తుంది. మరణాల మాటకి ఎక్కడ కూడా హాంకాంగ్లో కానీ ఎక్కడ ఈ 2 ప్రదేశాలు కూడా లేవనే చెప్పారు ప్రస్తుతానికి. ఇండియాలో అయితే సరే. అందువల్ల నా ఆలోచన ఏమిటంటే కోవిడ్ అన్నది ఉంది, కొన్ని నెంబర్ ఆఫ్ కేసులు నమోదైనాయి, ప్రమాదమైన పరిస్థితి లేదు కాబట్టి దాని గురించి భయభీతులు చెందాల్సిన అవసరం అయితే లేదు. అయితే డాక్టర్ గారు, మరి అక్కడ డెత్స్ అయితే చూసాము సింగపూర్లో, ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయనే సంగతి కూడా మనకు తెలిసింది. ఇండియాలో కూడా కోవిడ్ కేసులు వచ్చాయి. ఇప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి అంటే ఏమైనా చెప్తారా? జాగ్రత్తలు అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ కోవిడ్ అన్నది ఒక అంటువ్యాధి. ప్రపంచం, భారతదేశం కూడా ఒక మహమ్మారి, ఏదైతే పాండమిక్ అంది ప్రపంచం అంతా వ్యాప్తి చెంది అందరికీ తెలుసు. లాక్డౌన్లో అలాంటి పరిస్థితి నా ప్రకారం తర్వాత మన 2-3 కార్యక్రమాలు ఓమైక్రాన్ కానీ ఇంకేదన్నా వేరియంట్ వచ్చినప్పుడు కూడా లాక్డౌన్ అంత పరిస్థితి రాలేదు. లాస్ట్ లాక్డౌన్ అనేది 2021 తర్వాత భారతదేశానికి రానే లేదు. అంటే ప్రజలందరూ కూడా భారతదేశంలో జాగ్రత్తలు కానీ ఇవన్నీ తీసుకోవడం అనేది, ఏదైనా ఎక్కువ కేసులు కానీ నమోదైతే తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు కూడా ఉంటుంది. ఇంత లోపల ఏవైతే కోమార్బిడిటీస్ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు కానీ, ఇంతకుముందు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అవయవ మార్పిడి జరిగిన వాళ్ళకి, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి బూస్టర్ డోస్ వేసుకోకపోతే బూస్టర్ డోస్ వేసుకోవడం మంచిది. బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇంకోసారి వేసుకోవాలని ఇప్పుడు కొంతమంది సలహా ఇస్తున్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఏదైతే సామాజికంగా దూరం ఉండడం కానీ, ఎక్కడికైనా ఎక్కువగా జనసమర్థన లేని ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండడం. ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి నిబంధనలు ప్రభుత్వం కూడా ఎందుకు నిబంధించలేదంటే, ఇప్పుడు పెళ్లిల దగ్గర తక్కువ మందికి వెళ్ళండి, లేకపోతే మార్కెట్ ప్లేస్లో వెళ్ళకండి ఎందుకు చెప్పలేదు అంటే అంత ప్రమాదం పరిస్థితి రాలేదు. అంచనా వేయాలి, రేపు ఎలా ఉంటుందని మనం చెప్పలేము. ఉదాహరణకి ఈ ఆటగాడికి రాకపోతే అంతవరకు అసలు ఎవరు కోవిడ్ గురించి మాట్లాడలేదు కదా. మన లాస్ట్ ప్రోగ్రామ్ కోవిడ్ గురించి చేసేంత 2.5 సంవత్సరాలు అయింది. నేను అనుకోవడం ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి. ఏదేమైనా జాగ్రత్తలు అయితే 100% తీసుకోవాలి. జాగ్రత్తలు అన్నది ఏంటంటే అది ఎప్పుడు కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు అందరికీ మళ్ళీ చెప్తున్నాను ఏమిటంటే, కోవిడ్ అన్నది 2020 తర్వాత ఏ రోజు కూడా ప్రపంచం నుంచి పూర్తిగా ఏదో ఒక దీనిలాగా మన దేశం నుంచి స్మాల్ పాక్స్ వెళ్ళిపోయిందని గట్టిగా చెప్తాం. అలాంటి పరిస్థితి రాలేదు భారతదేశం. ఓకే. అయితే ఇప్పుడు సింగపూర్లో, హాంకాంగ్లో వచ్చిన కోవిడ్లో ఇప్పుడు మన ఇండియాలో కూడా వచ్చింది కదా, దాంట్లో లక్షణాలు అంటే ఏమైనా ఉన్నాయా డాక్టర్? లక్షణాలు ఇవే, జలుబు దగ్గులాగా రావడం. ఎవరైతే మరణాలు జరిగిన వాళ్ళలో ఏమిటంటే డెఫినెట్గా లంగ్లో, అది వివరాలు మనకు తెలియదు కానీ మరణం అది ఏది కారణం వల్ల, బ్రెయిన్లో వచ్చిన కాంప్లికేషన్ వల్ల, లంగ్లో వచ్చిన అంటే కోవిడ్ అన్నది తాలూకా లక్షణాలు అవేనండి. ఇప్పుడు మరణాలు జరగడం అంటే ఊపిరితిత్తుల్లో ఆయాసపడడం, వెంటిలేటర్ మీదకి వెళ్ళడం, లేదంటే బ్రెయిన్లో ఏదైనా ఫిట్స్ మాదిరి వచ్చి బ్రెయిన్స్లో స్ట్రోక్ లాగా రావడం, ఇలాంటివి అవసరం ఉంటాయి. మనకు తెలిసిందల్లా సింగపూర్ నుంచి మనకు మెసేజ్ అల్లా 1400 కేసు వరకు నమోదైన కొన్ని. ఇంకొక మాట, ప్రపంచం అంతా చూసుకుంటే 27 సంవత్సరాలలో 27 దేశాల నుంచి WHO వాళ్ళు ఒక సమాచారం ఇచ్చాడండి. అంటే అక్టోబర్, నవంబర్ నెలలో 3000 మంది ప్రపంచం అంతా చనిపోయారు తెలుసా కోవిడ్ వల్ల. అంటే ఇప్పుడు మనం దాన్ని సడన్ గా మేల్కొన్నాం కానీ ఇదేదో జరుగుతూనే ఉంది చాప కింద నీరులాగా. ఇప్పుడు చల్లకాలం వచ్చేసింది, అంటే రెయినీ సీజన్, మాన్సూన్ వస్తే కనుక ఇలాంటి వైరస్లు ఏమైనా వచ్చే అవకాశం అది. కానీ అప్పుడు కోవిడ్ టైంలో వాళ్ళు నిర్ద్వందంగా ఖండించారు. ఎందుకంటే ఇది సీజన్కి దీన్ని మనం అనుకున్నాం భారతదేశం అంటే ఉష్ణ దేశం, అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయేమో అని. సైంటిఫిక్గా దానికి ఆధారాలు లేవని చెప్పారు. ఏదేమైనా ఇలా పెద్ద డాక్టర్స్ చెప్తూ ఉంటారు, మాస్క్ వేసుకోండి, జనరల్గానే ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళకండి, చిన్నపిల్లలు, వృద్ధుల్ని. ముఖ్యంగా మీరు అన్నట్టు ఏమిటంటే చిన్నపిల్లలు సరే వెళ్ళకూడదు. 60 సంవత్సరాల వాళ్ళు ఒకసారి కోవిడ్ అని ఎందుకో మళ్ళీ అంటూ తెర మీదకి వచ్చింది కాబట్టి జాగ్రత్తలు ఎవరూ భారత ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాస్క్ ధరించి మీరైనా మీ పనులు నిర్వహిస్తూ ఉంటే వచ్చే అవకాశం, ఆల్రెడీ మీరు వ్యాక్సిన్ వేసుకున్నారు, వ్యాక్సిన్ వేసుకుంటే బూస్టర్ డోసులో ఉండే బూస్టర్ డోస్ కూడా వేసుకోవడానికి వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఏదేమైనా కోవిడ్ కేసులు వచ్చాయంటే కలవరపడుతూనే ఉన్నారు. ఎందుకంటే అది 2021 నాడు ఉన్నటువంటి అనుభవం అది ఎట్టి పరిస్థితుల్లో ఇంకా తరతరాలకు మర్చిపోవడానికి లేదు. 7 మిలియన్లు జరిగిపోయారండి ప్రపంచం అంతా. బాధాకరమైన చాలా. ఇప్పుడు డెల్టా అనేది ఒకటి వచ్చింది కదా డాక్టర్ గారు, అంటే సెకండ్ వేవ్, అది డెల్టా టైం సెకండ్ వేవ్, తర్వాత ఓమైక్రాన్ అంటే JN1 అంటారు, పేర్లు మారుస్తూ ఉన్నారు.
ఎందుకంటే వైరస్ తాలూకు రూపాంతరం మారిపోతుంది, మ్యూటేషన్ అని. అందుకని ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన ఒక పేరు చెప్తున్నారు. అంటే డెల్టా అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఏదైనా రాదని మనం చెప్పలేం కదా. కానీ జనరల్ గా వైరస్లు ఎలా ఉంటుందంటే ఒకసారి వచ్చింది మళ్ళీ రెండు అదే పద్ధతిలో రావడం వల్ల చాలా రేర్. మ్యూటేట్ అవుతుంది. ఎందుకంటే దాని తాలూకా ఇప్పుడు భారతదేశంలో ఎందుకు తక్కువైంది అనుకున్నారు? ఎందుకంటే దాని తాలూకా విరిలిటీ ఏదైతే ఉందో, ఇన్ఫెక్షన్ రేట్ అంత తక్కువైపోయింది. ఇక్కడ ఉన్న భారతీయ ప్రజల తాలూకా ఇమ్యూనిటీ అన్నది పెరిగింది. సింగపూర్లో అనుకోండి, ఎప్పుడో మార్చిలో ఉన్నప్పుడు 0.36 డెసిమల్ ఉందట ఏది ఇన్ఫెక్షన్ రేటు, ఇప్పుడు 36% అయిపోయింది. అందుకే ప్రమాదం. మళ్ళీ పక్కన ఉన్న హాంకాంగ్ లో మరణాలు చెప్పలేదు, థాయిలాండ్ లో మరణాలు చెప్పలేదు, ఓన్లీ సింగపూర్. అంటే మనకున్న సమాచారం అయితే అది సింగపూర్ లోనే కొన్ని మరణాలు జరిగాయి. కోవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో అక్కడక్కడ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్కారం.